ఈ రెసిపీ చూడ్డానికి, చేయడానికి ఎంత సింపుల్‌గా ఉంటుందో, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఒక్కోసారి మనకి టైం ఉండకపోవచ్చు, మనం గుత్తి వంకాయ చేసుకోవడానికి. అలాంటప్పుడు ఇలాగా వెరైటీగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోద్ది. నెక్స్ట్ లెవెల్ ఉంటుందనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ కోసం ఎలా చేసుకోవాలి, ఏమేం కావాలి అనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఆనియన్స్ అన్నిటికీ పొట్టు తీసేసుకుంటున్నాను. పైన తోలు అదంతా తీసేసేసి చక్కగా నీట్గా కడిగేసేసుకోండి. కడిగేసిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ రోకల్లో వేసుకొని కచ్చా పచ్చాగా దంచేసుకుంటాం అనమాట. మీ దగ్గర రోకల్ లేదు, అంత టైం కూడా లేదు అనుకునే పని అయితే జస్ట్ మిక్సీలో జస్ట్ తిప్పామంటే తిప్పామన్నట్టుగా తిప్పుకుంటూ మనం దీన్ని గ్రైండ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. చూసారా, ఇలా కచ్చా పచ్చాగా దంచుకుంటున్నప్పుడు మనం కొంచెం దీంట్లోకి మన స్పైసీ లెవెల్కి తగ్గట్టుగా కారం యాడ్ చేయండి. దాంతోపాటు మంచిగా హ్యాండ్ఫుల్ ఆఫ్ వెల్లుల్లి కూడా యాడ్ చేయండి. టేస్ట్ మొత్తం ఈ మసాలాలో మాత్రమే ఉంటుంది. మేబీ ఇది మసాలా అనకుండా ఒక టైప్ ఆఫ్ కారం అంటే సరిపోతుంది అనుకుంటా, నాకు తెలిసి ఆనియన్ వెల్లుల్లి కారం అనుకుంటే సరిపోతుంది అనుకుంటా. సో దీంట్లోకి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసి కొంచెం కచ్చపచ్చగా దంచేసేసేయండి. ఇలా కచ్చా పచ్చాగా దంచుకుంటూ ఫైనల్ స్టేజ్‌లో ఉన్నప్పుడు దీంట్లో మనము టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ ఏదైతే మనం దంచుకున్నామో మొత్తానికి సాల్ట్ పట్టేంత వరకు మళ్ళీ ఒకసారి కంప్లీట్‌గా కలుపుకుంటూ దంచేసేసుకోండి. చూసారా, పేస్ట్ ఈ విధంగా చక్కగా రెడీ అయిపోయింది. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము వంకాయలు కూడా మనం క్లీన్ చేసుకోవాలి కాబట్టి, వంకాయలు చేదొస్తాయి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి, నేను వాటర్ తీసుకొని అందులో మనకు కల్లుప్పేసాను. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకొని వంకాయలు నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా గుత్తి వంకాయకి మనం ఎలా అయితే 4 సైడ్స్ కట్ చేసుకుంటామో కిందకి మరీ కట్ కూడా బాగా కిందకి డీప్గా పెట్టేసేసుకొని వంకాయ విడిపోకుండా ఉంటుంది అన్నంత వరకు కట్ చేసుకుంటారు కదా. సో అలా కట్ చేసుకొని దీంట్లో ఉంచేసేసేయండి.
చూసారా? ఈ విధంగా. అండ్ దాని తోకలు కొంచెం ఎక్కువగా అనిపిస్తున్నాయి అనిపించింది. అందుకే నేను మధ్య మధ్యలో దానికి తోకలు కూడా కట్ చేసేసి దీంట్లో ఏస్తున్నాను. మీకు అది పెద్ద ప్రాబ్లమ్ కాదు అనుకుంటే మీరు నార్మల్‌గా అయినా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని మంచిగా దీనికైతే కొంచెం ఆయిల్ సరిపోదు. కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిలు. సో, కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసేసాను. వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కే లోపల నేను ఇందాక నూరి పెట్టుకున్నాను కదా పేస్ట్. ఆ పేస్ట్‌ని ఈ ఘాటులు పెట్టాం కదా 4 సో, 4 సైడ్స్ ఉన్నాయి కదా! సో, దాంట్లో ఈ పేస్ట్ బాగా పెట్టాలనమాట. మంచిగా ఉడుకుతుంది. ఆ పేస్ట్‌లోని టేస్ట్ మొత్తం ఉంది. కర్రీ మొత్తం దాంతోనే చేసుకుంటాం. వేరే ఇంగ్రీడియెంట్ మనకు అవసరం ఉండదు. ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. గుత్తి వంకాయ స్టైల్‌లో మనం ఇదంతా పెట్టేసుకుంటామనమాట. సో, ఉప్పు కూడా మనం సరిపడినంత ఇందాక ఆల్రెడీ యాడ్ చేసేసాం. అదొక్కటి సరిపోతుంది. అసలు మీరు ఏది యాడ్ చేయక్కర్లేదండి. వన్స్ మీరు ఈ పేస్ట్ దాంట్లో పెట్టేసుకొని మొత్తం అరేంజ్ చేసేసుకోండి. కానీ ఇక్కడ మీరు మీడియం నుంచి స్లో, స్లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటూ కర్రీని 1కి 4 సార్లు కలుపుకుంటూ ముక్క విరగకుండా వంకాయ విరగకుండా మనము ఈ కర్రీనంతా చేసుకోవాలనమాట. చూసారా? ఇక్కడ నేను మొత్తం ఫుల్‌గా అరేంజ్ చేసేసుకున్నాను చాలా నీట్‌గా. మిగిలిపోయిన పేస్ట్‌ని కూడా నేను కర్రీ లోపల అట్లా వంకాయ పైన అట్లా వేసేసాననమాట. ఈ ఆనియన్స్ కొంచెం ఘాటుగా అనిపిస్తూ ఉంటాయి కదా! ఆ ఘాటు వాసన అంతా పోయి మంచిగా ఫ్రై అవ్వాలి. సో, అప్పటి వరకు ఏం చేస్తాం? వెయిట్ చేయాలి కదా! సో, ఈ లోపల మీకు కిచెన్‌లో ఏదన్నా పనులుంటే హ్యాపీగా చేసేసుకోండి. బట్ దీన్ని లిడ్ పెట్టి కవర్ చేయండి. ఫస్ట్ 2 టైమ్స్ మనం అది కొంచెం మెత్తబడేంత వరకు కూడా మీరు లిడ్ పెట్టి కవర్ చేయండి. కవర్ చేసి నేను చెప్పినట్టుగా మీరు వేసేసాం కదా! ఆ వాసనంతా పోవాలి కదా! అని మాత్రం అలా వెయిట్ చేయకండి. అడుగు కూడా అంటుతూ ఉంటుంది. అడుగు అంటకుండా మనం ఫ్లిప్ చేసుకుంటూ అండ్ వంకాయ విరగకుండా చూసారా ఇట్లాగా స్టేజెస్ వైస్‌గా నేను వీడియోలో చూపిస్తూనే ఉన్నాను. అలాగా ఫ్లిప్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా?
ఏ వంట చేసేటప్పుడైనా కానీ మనం కొంచెం అయితే టైం ఖచ్చితంగా స్పెండ్ చేయాలి. అది టేస్టీగా రావాలి అని అంటే మాత్రం ఎవ్వరైనా చిటికలో అయిపోతుంది, 10 మినిట్స్‌లో అయిపోతుంది, 15 మినిట్స్‌లో అయిపోతుంది అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు నమ్మనే వద్దు. ఎందుకంటే ఆ టేస్ట్ ఉండాలి కదా! ఇక చూడండి ఫైనల్ స్టేజ్‌లో ఉండిపోయాం. ఆల్రెడీ అయిపోయింది కర్రీ కూడా. సో, ఫైనల్ టచ్ నేను కరివేపాకు ఫ్లేవర్‌తోటి ఎండ్ చేయాలనుకున్నాను. సో, అందుకని ఫ్రెష్ కర్రీ లీవ్స్ ఉంటే దీంట్లో యాడ్ చేసేసుకున్నాను. అండ్ అడుగు కూడా అంటుతది ఖచ్చితంగా. సో, అడుగు అంటకుండా లైట్‌గా కొంచెం ఇలా గీరుకుంటూ మనము కర్రీ రెడీ చేసేసుకోవాలనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇంత మంచిగా యమ్మీగా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా! వంకాయ కూడా చాలా మెత్తగా బాగా ఉడికిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీకు కూడా నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు మంచిగా వేడి వేడి అన్నాన్ని సర్వ్ చేసుకొని వంకాయ ఫ్రై వేసుకొని తినేస్తున్నాను. సో, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పుడు నాకు మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మంచి మంచి ఫ్లేవర్స్ కానీ, లేకపోతే వెరైటీ ఆఫ్ ఫుడ్ కాంబినేషన్స్ కానీ నేను మన ఛానల్‌లో చూపియడానికి ట్రై చేస్తాను. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫుడీ ఫ్లేవర్స్. బాయ్.